నమస్తే. జగన్ లండన్కి వెళ్ళకముందు వైసీపీ పరిస్థితి వేరు. అది పార్టీలో కావచ్చు లేదా ప్రజల్లో కావచ్చు. ఇప్పుడు జగన్ లండన్ వెళ్ళగానే ఏటివ్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డియే పార్టీలోంచి వెళ్ళిపోయాడు. అయితే వెళ్తూ ఒక బాంబు కూడా పేల్చి వెళ్ళాడు. అదేంటి అంటే వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ ఏం చెప్తే అదే చేశామని చెప్పేసి చెప్పడంతో వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. అది కాకుండా 6 నెలల్లో ఈ ట్రయల్ కంప్లీట్ చేయాలని చెప్పేసి సునీత గారు తెలంగాణ కోర్టుకి కూడా నివేదించుకున్నారు. అయితే లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నిజంగా యాత్ర ఏదైతే ఉందో ఎప్పుడు కొనసాగిస్తాడు? గత 3 నుంచి 4 నెలలుగా ఇదే మాట చెప్తున్నాడు, కానీ ఎక్కడ కూడా ఒక అడుగు ముందు పడడం లేదు. దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవలత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం చూసుకుంటే వైఎస్ జగన్ ఏదైతే లండన్ వెళ్ళకముందు ఇది కూడా ఒక చిన్న కుట్రలానే కనిపిస్తుంది. ఏంటంటే తిరుపతి తొక్కిసలాట కూడా తను వెళ్ళాలి అనుకున్న ముందే జరిగింది. సో ఇది కూడా ఏపీ ప్రజలు అనుమానిస్తున్నారు, ఇక్కడ ఏదో చేసుంటాడు జగన్ అని చెప్పి. అయితే ఇది కాకుండా ఇప్పుడు జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవి పార్టీలో మారిపోయాయి, ప్రజల్లో మారిపోయాయి. సో మొత్తానికి యాత్ర కొనసాగిస్తాడా లేదా, మొత్తానికి ఇంత పెద్ద నష్టం ఎవరి వల్ల జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాడా లేదా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అయితే ఫస్ట్ న్యూ ఇయర్ తర్వాత ప్రజల్లోకి వస్తాను అన్నాడు, కానీ అక్కడ కూడా ఎక్కడ ఎందుకు ఆగాడో తెలీదు. తర్వాత పండగ తర్వాత అన్నాడు, పండగ అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాడు. సరే, అక్కడ కూడా పండగ అయిపోయి కూడా 20 రోజులు అయిపోతుంది. సో అప్పటికి కూడా అడ్రస్ లేరు. సరే, తర్వాత ఇప్పుడు 20వ తారీఖు ఫిబ్రవరి 20వ తారీఖు అన్నాడు. సరే, ఇప్పుడే కదా ఆయన లండన్ నుంచి వచ్చాడు, కొంచెం మెడిసిన్స్ అవి తీసుకుంటూ ఉంటాడు, కొంచెం సెట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. సరే, తర్వాత ఆయన ఒకవేళ ప్రజల్లోకి వెళ్తే ఏం చెప్తాడు, ఏమని ప్రజల్లోకి వెళ్తాడు? సరే, వెళ్ళే ముందు కూడా ఆయనకు ఒక డైనమా ఉంది. పార్టీని కొనసాగిస్తామా లేకుంటే కొనసాగించలేమా, పార్టీలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు, ఉన్నవాళ్ళు మనతో కోవర్లుగా ఉన్నారా లేకుండా ఉంటే హానెస్ట్గా పనిచేయాలని ఉండే వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఏదైనా అవకాశాలు వస్తే వెళ్ళిపోతారా మధ్యలో వదిలేసి అనేది ప్రతిదీ. ఇప్పుడు ఆయన పక్కన ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని కూడా అనుమానించే పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకంటే అక్కడ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే ఆయనే రిజైన్ చేయటం పార్టీకి అంటే, ఇప్పుడు పార్టీలో రిజైన్ చేశారు అని అంటే ఒక అసంతృప్తే కదా, లేకుండా ఉంటే చేయడు కదా. అంటే ఆయనకి ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి మీద బాధ ఉంది. సో ఆయనకి ఇంపార్టెంట్ ఇవ్వలేదనో లేకుండా ఉంటే ఆయన గౌరవించట్లేదు, ఏదో ఒకటి సమ్ ప్రాబ్లం అయితే వాళ్ళకు ఉంది కాబట్టి ఆయన విభేదించినట్టే. ఏదో సైలెంట్గా మనకు నేను రాజకీయాలు తప్పుకుంటున్నానని అన్నారు, కానీ విభేదించినట్టే అవుతుంది. లేకుండా ఉంటే మేబీ అందరూ అనుకున్నట్టు కోవర్టే అయితే అంటే వేరే పార్టీల్లో వెళ్ళి మళ్ళీ వీళ్ళకి ఫేవర్ చేద్దామని అనుకునేటట్టు ఉంటే అదే జాగ్రత్తలో వేరే పార్టీలు కూడా ఉంటాయి. నమ్మకండి, ఇప్పుడు ప్రతిదీ కూడా 2 విధాలుగా ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఛాన్స్ కూడా ఇవ్వకపోవచ్చు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళకి. సరే, అది ఏదైనా కూడా దగ్గరలో తెలిసిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. ఇంక 2-3 నెలల్లో అది క్లారిటీ కూడా వస్తుంది. సరే, మిగతా ఈయన లండన్లో ఉన్న టైంలో ఇక్కడ ఉన్న నాయకులు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి, సో వాళ్ళు ఆల్రెడీ చాలామందితో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు. బాలినేని లాంటి వాళ్ళనే ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, వచ్చి జనసేనలోకి కలవండి నేనున్నాను అని చెప్పి ఓపెన్గా చెప్పేశారు. సో అందుకని కొంతమంది నాయకులు ఆల్రెడీ డిస్కషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. కొంతమంది జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని వస్తే ఆయనతో ఒక సిట్టింగ్ మాట్లాడిన తర్వాత వెళ్దామనే బ్యాచ్ ఇంకొంతమంది ఉన్నారు. సో ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని. సరే, వీళ్ళందరివి కన్విన్స్ చేసి అన్నీ చేసి ఆయన వాళ్ళందరినీ ఏదైనా సస్టైన్ చేసుకొని కొంతమందిని చేసుకొని ఆయన ప్రజల్లోకి వెళ్ళాడే అనుకుందాం. సో ప్రజలకి ఏమని కన్వే చేస్తాడు, ఏం చెప్తాడు అంటే, ఏం చెప్పాడు, నారాసుర రక్త చరిత్ర, బాబాయిని చంపారు అని చెప్పాడు. సో ఇప్పుడు ప్రజలందరికీ ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా నీ సొంత కుటుంబంలో వ్యక్తికి చనిపోతే న్యాయం చేయలేని వ్యక్తి, సో మాకేం చేస్తారు అనే ఆలోచన ప్రజలందరికీ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలోనే భారతీరెడ్డి గారిని మా పొలాలు పాస్బుక్ల మీద మీ ఫోటో ఏంటని నిలదీశారు పులివెందుల సొంత నియోజకవర్గంలోనే. సో ఈ రోజున అదే నియోజకవర్గం ప్రజల దగ్గరికి వెళ్తాడుగా. ఇప్పుడు పార్టీ అన్ని జిల్లాలు తిరిగినప్పుడు కడప జిల్లాకి వెళ్తాడు, సొంత నియోజకవర్గానికి వెళ్తాడు. సో అంటే అప్పట్లో అధికారం ఉన్నప్పుడే వాళ్ళని నిలదీశారు.
పులివెందుల ప్రజలు ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత అడుగుతారు కదా ఖచ్చితంగా. ఏం చెప్తాడు అంటే ఇప్పుడు సొంత తల్లి చెల్లి పక్కకున్నారు, బాబాయ్ చనిపోయి ఉన్నాడు, సో ఎలాంటి న్యాయం జరగల ఇప్పటి వరకు అక్కడ, దానికి ఏం సమాధానం చెప్పగలుగుతాం? ఇంకోటి భారతిరెడ్డి గారి మీద కేడర్కి అంతా కూడా అసంతృప్తి ఉందనేది అయితే బయట టాక్. సో ఈరోజు ఈ పార్టీలో మొత్తం ప్రతి దానిలో ఆవిడ ఇంటర్ఫీర్ ఉండబట్టి పార్టీలో ఎవరికి ఏం పోస్టులు ఏంటి లేకుంటే భూ కబ్జాలే కానివ్వండి ప్రతి దానిలోనూ వాళ్ళు చేసే దందాలు చేయబట్టి, అంటే ఆవిడ టీం ఒకటి ఉండింది కాబట్టి ఆ టీం చేయబట్టి సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది ఉంది. అయితే మీరు అన్నట్టు ఖచ్చితంగా యలహంక ప్యాలెస్లో కూడా ఏదైతే భారతిరెడ్డి గారి ఆధ్వర్యంలోనే విజయసాయి రెడ్డి గతంలో వెళ్ళి కలిసినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. అయితే అదే సందర్భంలో ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది సకల శాఖ మంత్రికి ఇస్తున్నారు. అండ్ నాకు సంబంధించి ఏదైతే వైజాగ్లో పొజిషన్ కూడా నన్ను తీసేసి వైవి సుబ్బారెడ్డిని పెట్టారు, నేను ఏది చేస్తే దాంట్లో ఖచ్చితంగా సకల శాఖ మంత్రి ఎంట్రీ అవుతున్నాడు, అతన్ని నా విషయంలో ఎంట్రీ కానియొద్దు అన్నదానికి భారతిరెడ్డి గారు సీరియస్ అవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే పరిస్థితిలోకి వెళ్ళారు అని చెప్పి ఒకటి ఉంది. సో అందుకే జగన్ లేని టైంలో, జగన్ ఇండియా లేని టైంలోనే రాజీనామా చేశాడని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకెన్ని రాజీనామాలు మనం చూడబోతున్నాం అంటే ఏం చెప్తారు? అంటే అది ఖచ్చితంగా అవి కూడా ఉండొచ్చు విజయసాయి రెడ్డి గారి మీద. ఎందుకంటే మనకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే గతంలో అందరం చూసింది కూడా 14 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి గారు A2. సో ఆయన కేసులో ఎట్లా A2 అయినాడో పార్టీలో కూడా అదే కీలక పాత్రలో ఉన్నాడు. కానీ వన్స్ గెలిచిన తర్వాత సో A2 ఎవరయ్యారు? సజ్జల గారు అయ్యారు. సో ఆ డిఫరెన్స్ బాగా పర్టికులర్గా కనపడుతూనే ఉంది ప్రజలందరికీ కానివ్వండి, ఎవరికైనా అది ఊహించే విషయమే. కానీ ఆవిడ ఉద్దేశం ఎంతసేపు భారతిరెడ్డి గారి ఉద్దేశం ఎలా ఉంటుందంటే అత్తగారు అంటే విజయమ్మ గారు లాంటి వాళ్ళే కావచ్చు, ఆడపడుచు షర్మిల గారే కావచ్చు, వీళ్ళని అవాయిడ్ చేయాలి అంటే విజయసాయి రెడ్డి గారిని ఉంచుకుంటే అవాయిడ్ చేయలేమనే ఉద్దేశంలో ఆవిడ ఉండుంటారు. సో అందుకే సజ్జల గారికి ఇంపార్టెంట్ ఇచ్చి ఉంటారు. సరే ఈయన ఈ రోజున రాజీనామా చేస్తే భారతి గారికి పెద్ద ఫరక్కేం పడదు, విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోతే ఆవిడ పెద్ద ఫీల్ అవ్వరు. కాకపోతే ఆయన వెళ్ళిపోతే కొంచెం వాళ్ళకి కొంచెమే కాదు చాలా కూడా నష్టం అవుతుంది. ఆయన రేపు అప్రూవల్ మారితే ఒకటి కేంద్రంలో కూడా అందరితో సన్నిహితంగా జగన్ ఏమనుకుంటుందో చెప్పాలనేది కూడా విజయసాయి రెడ్డి తప్ప ఇంకెవరు లేరు కేంద్రంలో మాట్లాడడానికి. సో కేంద్రంలో కూడా కనెక్షన్ కట్ అయిపోయినట్టు, కేంద్రంలో కనెక్షన్ కట్ అయింది. కానీ ఆయనకి ఏపీ అంటే సజ్జల గారు అధికారంలో వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు ఉండే నాయకులు వేరు, కష్టాల్లో ఉన్నప్పుడు ఉండే నాయకులు వేరు. సో ఎందుకంటే 14 నుంచి 19 వరకు కూడా ప్రతి నాయకుడు కార్యకర్త అందరూ కూడా విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళకి ఏ కష్టం ఉన్నా సీట్ కావాలన్నా ప్రతిదీ ఆయనతో డిస్కషన్స్ చేసుకునేవాళ్ళు. ఈ రోజున ఆయన లేకపోతే సో మా విషయాలు ఎవరు ఆయన వరకు చేరదేస్తారు? సజ్జల గారు కమర్షియల్. సో ఏ రకంగా కమర్షియల్ అంటే సకల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన జనరల్గా మాకేమిస్తావు, ఈ పదవిలో ఇంత కమిషన్ మాకు రావాలి, ఇక్కడ ల్యాండ్స్ మాకు ఇంత కావాలి, మొత్తం బిజినెస్ లాగానే నడిపించాడు. సో వీళ్ళకి కావాల్సిన ఫండ్స్ వరకు వాళ్ళతో అటాచ్మెంట్స్ ఉన్నాయి. సో అది ఎవరు కూడా ఇష్టపడట్లేదు. సో అతను ఎంతసేపు కమర్షియల్గా నాకు ఏమిస్తావనే రకంగా అంటే ఆయనకే ఏమిస్తావనంటే ఆయనే ఒక్కడే వేసుకోవటం కాదు, భారతిరెడ్డి గారి ఆదేశాలు ఏముంటాయో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలే ఆయన పాటిస్తున్నాడు. సో వాళ్ళకు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అవ్వకూడదు అనుకున్నప్పుడు సజ్జల గారే ఉండాల్సి వచ్చింది. సో అది క్యాడర్కి ఎట్లా అనిపిస్తుంది, గతంలో కష్టంలో ఉన్నప్పుడు మాతో పాటు ఉన్నారు, ఆయన ఉండుంటే బాగుండేది, సో ఈయనతో మేము చేయలేకుండా ఉన్నాం, ఒకటి వేరే ఈయన సెకండ్ ప్లేస్కి వచ్చిన తర్వాత పార్టీ ఓడిపోవటం జరిగింది, కష్టంలో నుంచి విజయం సాధించాం, విజయంలో నుంచి ఫ్లాప్కి వచ్చారు కదా, ఫ్లాప్కి వచ్చినప్పుడు ఆ ఫ్లాప్ బాధ్యత కూడా ఆయనకి కూడా ఉంటుంది కదా. అదిగాక విజయసాయి రెడ్డి లాంటి A2 క్యాండిడేటే బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి ఇస్తాడో, అప్రూవల్గా మారవగలిగిన ఏదైనా చెప్తే పూర్తిగా జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జగన్ అరెస్ట్ అయితే పార్టీలో మనం కొనసాగడం వేస్ట్. సో విజయసాయి రెడ్డి ఏదైనా స్టాండ్ తీసుకునేంత వరకు కూడా ఖచ్చితంగా జగన్తో ట్రావెల్ చేయడం కష్టమే అని చెప్పి కూడా అనుకుండొచ్చు అంటారా? అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే మీకు 2 రకాల కేసులు ఫాస్ట్ ట్రాక్ నడుస్తుంది.
రోజు కేసులు నడుస్తాయి. విజయసాయిరెడ్డి గారి A2గా ఉన్న కేసు 43,000 కోట్ల కేసైనా కావచ్చు, ఇంకొకటి వివేకానంద రెడ్డి గారి కేసైనా కావచ్చు. ఈ రెండు కూడా ట్రిపుల్ ఆర్ గారి కేసు కూడా, ఈ 3 అయితే రెగ్యులర్గా ఇంకా నడుస్తాయి. సో వీటిలో ఒక్కొక్క కేసు 6 నెలల్లో రిజల్ట్ కావాలని వైవి సునీత గారు కూడా కోరటం జరిగింది. సో వీటిలలో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్స్ వీటి టైంలో ప్రతి వాళ్ళని విచారించినప్పుడు కొంతమంది చనిపోయి ఉన్నారు అంటే చూసాం. ఇంకా ఈ షార్ట్ టైంలో ఇంకెవరికి ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. ఎందుకంటే కేసు దగ్గరకు వచ్చేస్తుంది, విచారణ తొందరగా అవ్వాలనేది ఒక ప్రెషర్ ఒకటి వస్తుంది కాబట్టి ఈ మధ్యలో ఇంకెవరికి ఏమైనా అవుతుందో కూడా చెప్పలేం. సో అందుకని అయితే వాళ్ళకైతే పార్టీ ఉండదేమో అనేది అయితే ఒక క్యాడర్లో అయితే ఖచ్చితంగా అనిపిస్తూనే ఉంది. ఎందుకు ఇంకా పార్టీ ఉండదు. సో ఇప్పటి వరకు కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక మేనేజ్ అవుతుందా అంటే అయ్యే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే నెక్ టు నెక్ వచ్చేసింది. ఆ టైంకి వచ్చేసినాక ఎంత టైం అయినా ఒక 10 ఏళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎంత మేనేజ్ చేస్తుంటే ఇన్ని సంవత్సరాలు లాక్కురాగలిగాడు. 12 సంవత్సరాలు లాక్కొచ్చాడు. అదే ఇంకొక కేసు అయితే అవ్వదు. సో ఇక కూడా లాగారంటే వ్యవస్థల మీద నమ్మకం పోతుంది ప్రజలకి. అది పోకూడదు అనుకుంటే వ్యవస్థలే వ్యవస్థల్ని పక్కన పెట్టేస్తే ప్రజలకి విరక్తి అనేది వ్యవస్థలు ఇంత మేనేజ్ చేస్తున్నారా అనేది అనిపిస్తుంది. వ్యవస్థలే ఇప్పుడు దానిలో ఎంటర్ అవుతున్నాయి, అవ్వాల్సిన టైం వచ్చేసింది. సో ఇంతకు మించి ఇదైనారనుకోండి ఇంకా ఇండియాలో ఇంకా వ్యవస్థ మీద నమ్మకం అనేది ఎవరికి ఉండదు. ఇప్పుడే విదేశాలకు వెళ్ళిపోవాలనుకునేది తొందరపడేది. అంటే డాలర్స్ మోజు ఒక పక్కన పెట్టినానండి, ఎవరికైనా కూడా మన దగ్గర వ్యవస్థల్ని కరప్ట్ చేయగలుగుతున్నారు. సో దీంతో మనము ఈరోజు ఈ వ్యవస్థలతో పోరాడే శక్తి ఎందుకు, ఎక్కడో వెళ్ళిపోయి విదేశాల్లో వ్యవస్థలకు అనుగుణంగా పనిచేసే చోట ఉండిపోదామని యూత్ అంతా ప్రిఫర్ చేసేది అందుకోసమే. సో ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఇంకా ఎంకరేజ్ చేస్తే వ్యవస్థలు అయితే అవే కొంచెం ఒక అడుగు ముందుకు వచ్చి మన ఇండియాలో వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి అని చెప్పాలంటే ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి కేసు. సో ఇది ఏ రోజైతే కంప్లీట్ అవుతుందో ఆ రోజే ఇండియాలో వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లోకి వస్తుందని అనిపిస్తుంది. సో చూద్దాం మేడం, మొత్తానికి జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత ప్రజల్లోకి వస్తాడా లేదా తెలియదు, కానీ పార్టీ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ చాలా పెద్దగా అవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.